హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి శ్యామల కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్. ఎండలు బాగా ముదిరాయి కదండి, సమ్మర్ వచ్చేసింది. అలాగే పిల్లలకు కూడా హాలిడేస్ ఇచ్చారు కదా. సో సమ్మర్ స్పెషల్ ఇంట్లోనే చేసుకునే ఒక మంచి షర్బత్ అయితే చూపిస్తానండి. హెల్త్ అలాగే చాలా మంచిదన్నమాట. మింట్ షర్బత్ అంటే పుదీనాతో అనమాట. చాలా సింపుల్, అలాగే టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. మీ పిల్లలు ఎవరైనా పుదీనా తినని వాళ్ళు ఉంటే ఇలా కనుక చేసి ఇచ్చేస్తే హ్యాపీగా వాళ్ళు పుదీనా వాళ్ళ బాడీలోకి వెళ్తుంది. పుదీనా చాలా మంచిది డైజెషన్కి, అలాగే మౌత్ ఫ్రెషనింగ్కి, దానికి కూడా మింట్ మంచిది కదా. సింపుల్ ఇంగ్రీడియంట్స్: 2 నిమ్మకాయలు తీసుకున్నా, కొంచెం పుదీనా తీసుకున్నా, అలాగే ఐస్ క్యూబ్స్ తీసుకున్నా, వాటర్లో ఫస్ట్ షుగర్, అంటే మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు ఆ క్వాంటిటీని బట్టి. ఇది మనకి స్టోర్ కూడా చేసుకోవచ్చు అండి, ఫ్రిడ్జ్లో పెట్టి. నేనైతే కొంచెం కలుపుతున్నాను ప్రజెంట్, మీకు వీడియోలో చూపించడానికి మాత్రమే. మీరు కొంచెం ఎక్కువ కలుపుకుని బాటిల్స్లో పోసుకుని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. లేదంటే కుండలో వాటర్తో అప్పటికప్పుడు కలిపేసుకునైనా హ్యాపీగా తాగేయచ్చు. నా సజెషన్ ఏంటంటే ప్రిజర్వేటివ్గా కాకుండా అప్పటికప్పుడు ఫ్రెష్గా తాగినా బాగుంటుందన్నమాట. సో ఫస్ట్ వాటర్లో షుగర్ అయితే వేసి పక్కన పెట్టేశాను, కరుగుతుంది కదా. ఇప్పుడు మింట్ తీసుకుని, అంటే పుదీనా తీసుకుని, దీన్ని రోట్లో వేసేసుకుని కొద్దిగా కచ్చాబచ్చాగా దంచేసుకోండి. ఐస్ క్యూబ్స్ వేయడం వల్ల ఏంటంటే కొంచెం మింట్ కలర్ మారకుండా ఉంటుంది. లేదంటే వేసి మనం దంచేస్తూ ఉంటే కొంచెం బ్లాకిష్ వస్తుంది. లేదా మీరు ఇంకా ఈ మింట్ని చిన్న మిక్సీ జార్లో వేసేసి పేస్ట్లా కూడా చేసేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనం పానీపూరి వాటర్కి చేస్తాను చూసారా, ఆ టైప్లో మింట్ని మిక్సీ పట్టేసుకుని కూడా చేసేసుకోవచ్చు. జస్ట్ కొంచెం ఇప్పటికిప్పుడు చేస్తున్నాను కాబట్టి ఇట్లాగా రోట్లో వేసి కచ్చాబచ్చాగా దంచేయండి. దంచేసి తర్వాత తీసేసి దాన్ని అంతటినీ కూడా ఈ వాటర్లో వేసి మిక్స్ చేసేయండి. కొంచెం లిక్విడ్ కూడా వస్తుంది, దాన్ని కూడా రోల్తో సహా వంపేయండి. చిన్న రోలే కాబట్టి చెప్పే కదా. లేదంటే మిక్సీలో పట్టేసుకుని పేస్ట్లా కూడా చేయొచ్చు. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేసుకోండి. షుగరు ఆల్మోస్ట్ 3/4 కరిగే ఉంటుంది. షుగర్ మెల్ట్ అవ్వడం ఇంపార్టెంట్ అండి, మెల్ట్ చేసేసుకోండి ముందే. తర్వాత దీంట్లో మనం మీ పులుపుకి తగ్గట్టు నిమ్మకాయ అయితే పిండేసేయండి, లెమన్. నేనైతే అంటే 2 నిమ్మకాయలు తీసుకున్న, 4 చెక్కలు, కానీ 3 చెక్కలే పిండానండి. అంటే రసం బాగా ఉంది, పుల్లగా ఉందన్నమాట. సో 3 చెక్కలే పిండాను. మనం సమ్మర్లో బయట నుంచి కూల్ డ్రింక్స్ కానీ ఐస్ క్రీమ్స్ అవి ఇవి వాటికన్నా ఇలాగా షర్బత్తులు చేసుకుని తాగితే హెల్త్కి కూడా చాలా మంచిదండి. అలాగే ఇంట్లో తయారు చేసిన ఫీల్ కూడా మనకు ఉంటుంది. పిల్లలు కూడా చూసి నేర్చుకుంటారు కాబట్టి వాళ్ళకు కూడా సమ్మర్ హాలిడేస్లో ఒక అవకేషన్లా కూడా ఉంటుంది. ఒకసారి మీరు చేసి చూపిస్తే వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా వాళ్ళే చేసేసుకుంటారు. ఈ నిమ్మరసం అందులో వేసేసిన తర్వాత పిండేసి ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఇన్ కేస్ షుగర్ ఏమన్నా తగ్గితే కొంచెం షుగర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు అంటే పిల్లలు తింటే మింట్ లీవ్స్తో సహా చేయొచ్చు, లేదు అంటే దాన్ని వడగట్టేయండి. అందుకే మనం కచ్చాబచ్చాగా దంచాము. ఆల్రెడీ ఆ రసం కొంచెం అందులో దిగి ఉంటుంది. ఇందాక చెప్పాగా, లేదంటే శుభ్రంగా మిక్సీలో పట్టేసుకుని అప్పుడు కూడా వడగట్టుకోవచ్చు. అప్పుడు కంప్లీట్ గ్రీన్ కలర్ వచ్చేస్తుందండి, బాగుంటుంది. ఇప్పుడు దీన్నైతే చక్కగా మనం ఏదైనా తాగినా తిన్నా కొంచెం పిల్లలకి అట్రాక్టివ్గా చేసి పెడితే ఇంకా ఇష్టంగా తాగుతారు కదా. సో దీన్నైతే ఇప్పుడు సర్వింగ్ గ్లాస్లో వేసి ఇప్పటికిప్పుడే తాగుతున్నాం కాబట్టి ఐస్ క్యూబ్స్, అలాగే జస్ట్ ఫర్ డెకరేషన్ అంటే పైన గార్నిష్ కోసం మింట్ లీవ్స్, అలాగే ఒక లెమన్ స్లైస్ కూడా అలా పెట్టుకుని తాగేయండి. నేనైతే మిగిలిందంతా కూడా బాటిల్లో పోసానండి. పోసేసి ఫ్రిడ్జ్లో పెడితే ఆఫ్టర్నూన్ తాగొచ్చని. మింట్ లీవ్స్ అయితే నేను తినేస్తాను. ఒకవేళ తినని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మింట్ లీవ్స్ స్కిప్ చేసేసి చెప్పా కదా అలా మిక్సీ పట్టైనా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. జస్ట్ అంటే వీడియో తీస్తున్నా కదా, కొంచెం ఏదైనా డెకరేషన్స్లా ఉండాలి కదా, అందుకని అలా పెట్టాను. అలా పెట్టుకుని తాగాలని రూల్ లేదు, జస్ట్ గార్నిష్ అనమాట. సో ఇదిగోండి, నేనైతే బాటిల్లో పోసాను మిగిలింది, అంటే ఆఫ్టర్నూన్ తాగుదామని. ఇప్పుడు కొంచెం టేస్ట్ కోసం నేను మా పిల్లలు కొంచెం టేస్ట్ చూస్తాము, తర్వాత ఆఫ్టర్నూన్ తాగుతాం. టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉందండి, చాలా బాగుంది. ఇందులో సబ్జా సీడ్స్ అవి వేస్తే కూడా ఇంకా బాగుంటాయి. నానబెట్టిన సబ్జా సీడ్స్ ఇంట్లో లేవు, తెప్పించాలి, అందుకే వేయాల. సబ్జా ఆర్ కటోరా. మరి నచ్చితే ఖచ్చితంగా చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.